ఏపీ రాజకీయాల్లో రైతు సమస్యలు ఇప్పుడు ప్రధాన ఎజెండాగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలోని దేవరాపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. పొగాకు రైతుల బాధలు తెలుసుకుంటున్నారు. కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పొగాకు రైతులకు మద్దతుగా ఈ పర్యటన చేపడుతున్నారు. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు సరిగా జరగకపోవడం, వ్యాపారులు ఒక సిండికేట్గా మారి ధరలను దారుణంగా తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైసీపీ చెబుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ టూర్ ఎలా ఉండబోతోందని? మాధవి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దేవరపల్లి గ్రామం అయితే ఈ రోజు అయితే వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పొగాకు పండించే రైతుల యొక్క సమస్యలను అయితే ఈ రోజు స్వయంగా విననున్నట్లు మనకు ప్రధానమైన ఈ విషయంగా మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే పొగాకు రైతులు పడుతున్న కష్టాలు, వారికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధర, వారికి ఉన్న సమస్యల పైన కూడా పంటను పరిశీలించడమే కాకుండా రైతులతో కూడా పొగాకు రైతులతో కూడా ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము పొగాకు రైతుల విషయంలో అవలంబిస్తున్న విధానాలు, ఏదైతే సబ్సిడీ విషయాల్లో కానీ పొగాకు రైతులకు ఇవ్వాల్సినటువంటి గిట్టుబాటు ధరకు సంబంధించి కూడా వీటన్నిటిపైన కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే రైతులతో కలిసి ముఖాముఖిగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది మాధవి. రైట్, మరి వ్యాపారులంతా కూడా ఒక సిండికేట్ గా మారి రైతుల్ని మోసం చేస్తున్నారు దారుణంగా. అందరూ కూడా ఒకే రేటుకు కొనాలి, ఒకరు ఎక్కువ తక్కువ ఉండకూడదు అని ఒక సిండికేట్ గా ఫామ్ అవటాన్ని ఎలా చూడాలి? అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ఏదైతే పొగాకు సంబంధించిన ఏదైతే రైతుల విషయంలో తీసుకుంటే చాలా మంది బడా నేతలంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడటం, ఆ రైతుల యొక్క ఏదైతే ఆ ధరల విషయంలో, ఆ ఫ్లక్చువేషన్స్ విషయంలో కూడా మూకుమ్మడిగా వీళ్ళు చెప్పిన ధరకే వీళ్ళు అమ్మాలి అన్నట్లు కూడా రైతుల పైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంగా దీని మీద దృష్టి సారించట్లేదు, వేసిన పంటకి కానీ ఆ మార్కెట్ లో అమ్మేదానికి కానీ గిట్టుబాటు ధర రావట్లేదు, లాస్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే పొగాకు రైతులంతా కూడా గిట్టుబాటు లేక పొగాకు వైపు కూడా పెద్దగా దృష్టి సారించట్లేదు. పొగాకు వేసిన రైతులంతా కూడా రోడ్డున పడే పరిస్థితి ఉందంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి విన్నవించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దేవరపల్లిలో కూడా జగన్మోహన్ పర్యటించడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు మరి. రైట్, మరి జగన్ పర్యటన ఎలా ఉండబోతుంది? ఓన్లీ పొగాకు రైతులనే కలవటానికి వచ్చారా, లేకపోతే ఇంకా ఎవరినైనా పరామర్శలు ఉన్నాయా? ఈ యొక్క పర్యటన మొత్తం ఆద్యంతం కూడా కేవలం రైతులను పరామర్శించారు. అంటే పొగాకు రైతుల యొక్క సమస్యల మీద, పొగాకు రైతులు పండిస్తున్నటువంటి దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి గిట్టుబాటు ధర ఎంత వస్తుంది అనే విషయాలపైన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి వారికి ఇస్తున్నటువంటి రాయితీలు, వాటిపైనే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. దీని తర్వాత అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతులు పండించినటువంటి పంటతో పాటు వారితో ముఖాముఖిగా స్వయంగా తెలుసుకోనున్నట్లయితే ముఖ్యంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చినట్లు అర్థమవుతుంది మాధవి. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక సమస్య ఏర్పడినప్పుడు అంటే గవర్నమెంటే కొని ఆ తర్వాత మధ్యవర్తులకు, దళారులకు అమ్మే ఒక ప్రొసీజర్ అయితే జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? అంటే దళారులు ఇష్టారీతన ఇలా అమ్ముతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు, ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదు? ప్రధానంగా ప్రభుత్వం కూడా వీటిపైన అన్ని రకాలుగా దృష్టి అయితే సారించని చూసుకోవచ్చు. సహజంగా వ్యవసాయదారుల ఉత్పత్తులు అంటే కేవలం పొగాకే కాకుండా ఇటు వరి విషయంలో కూడా దళారుల పెత్తనం ఎక్కువ ఉంటుంది. అంటే వేసిన పంట విషయంలో కూడా దళారులే ధరని నిర్ణయించే పరిస్థితి ఉంది.
కానీ ఇక్కడ వచ్చేసరికి పొగాకు విషయం వచ్చేసరికి చాలా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర బోర్డు ఉండటము, అది కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గుంటూరులో కూడా పెద్ద టొబాకో బోర్డు ఉండటము, దీనికి ఒక పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించడము, ఆంధ్రప్రదేశ్ లో పండించినటువంటి రైతుల విషయంలో అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వము వీటిపైన దృష్టి అయితే ఉంటుంది. కానీ దళారుల విషయం వచ్చేసరికి ఈ దళారుల యొక్క పెత్తనం ఎక్కువగా ఉండటము, రైతుల దగ్గర నుంచి ప్రత్యక్ష డైరెక్ట్ గా కొనుగోలు చేయటము, వాళ్ళు ధరలను నిర్ణయించేటటువంటి స్థాయికి ఈ యొక్క టొబాకోలో కొంతమంది దళారులు తయారైపోయినట్టు ఉండటం వల్ల మాత్రమే ఈ యొక్క సమస్య వస్తుంది. ఇదే సమస్యని ప్రభుత్వానికి కానీ అనేక సార్లు విన్నవించినా న్యాయం జరగలేదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క టొబాకో రైతులు కలుస్తున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చాంశం మారింది. ఈ నేపథ్యంలోనే స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలని కూడా జగన్మోహన్ నిర్ణయించుకున్నట్లుగా అర్థమవుతుంది మాధవి. ప్రభుత్వ పక్షాలు ఏమంటున్నాయంటే ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్, అంటే ఇప్పుడు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కదా వీళ్ళ 2.5 సంవత్సరాల విజయ యాత్ర అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకి, ఇవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పాలని ప్రభుత్వం డిసైడ్ అయినప్పుడు ఇలాంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తెచ్చి ప్రజల దృష్టి మళ్లించాలన్న ప్రయత్నమే జగన్దే అని చెప్పి అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? అంటే మొదటి నుంచి కూడా ఆరోపణలు ప్రత్యారోపణలతోనే ఏపీ రాజకీయాలతో నడుస్తున్నట్లు చూస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం అయితే మొదటి నుంచి కూడా ఏదైతే సూపర్ 6 పథకాల అమల్లో కొన్ని జాప్యాలు ఉన్నాయి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా సంపూర్ణంగా నిర్వహించలేకపోతుంది, ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా కూటమి కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ సంపూర్ణంగా నిర్వహించే దిశగా నడుస్తుంది. కనుక 2 ఏళ్లలో మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలు నిర్వర్తించాం. అందుకని మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసిన పనిని చెప్పుకుంటున్నాము, ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి మాత్రమే మేము ప్రజల వద్దకు వెళ్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ లోపు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక రైతులను కలిసే ఇక కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవటం, అంటే సహజంగా చూసుకున్నట్లయితే ఏ కార్యక్రమానికన్నా కూడా ప్రతి కార్యక్రమంలో రాజకీయ ఉద్దేశం అయితే దాగుంటుందనేది చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఇంటింటి కార్యక్రమం ఇది ఒక రోజుతో ఎండ్ అయ్యే కార్యక్రమం కాదు, దీర్ఘకాలికంగా ఇప్పటికీ 20వ రోజుకు చేరుకుంది. ఇంటింటి కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ గత 20 రోజుల నుంచి కూడా చేస్తున్న కార్యక్రమం ఇది. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడా కూడా దీని మీద దృష్టి సారించినట్లు ప్రస్తుతానికైతే లేదు. కేవలం ఇది ఒక రైతులను పరామర్శించాక యాత్రగానే చూడాలి అని చెప్పేసి కూడా వైసీపీ నుంచి వస్తున్నటువంటి మనకి వినిపిస్తున్నటువంటి మాటలు మాధవి. థ్యాంక్ యూ కృష్ణ.